హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ కల్చర్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. టాప్ 100 బిడ్స్కి సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ మన యాప్లో అయితే ప్రజెంట్ ఉన్నాయి. సో జస్ట్ మీరు 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ను ఆన్లైన్లో రాసుకోవచ్చు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 ఆర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దాంతోపాటుగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ అక్కడ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TSPSC క్వశ్చన్ పేపర్ 14 లక్షలు అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక న్యూస్ ఇక్కడ మనం చూడవచ్చు. కమిషన్ సెక్రటరీ PA ప్రవీణే కీలక సూత్రధారి. సో ప్రభుత్వ ఉద్యోగి రేణుక కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ ప్రింట్ తీసి ఇచ్చిండు. సో బయట అమ్మి ప్రవీణ్కు 10 లక్షలు ఇచ్చిన రేణుక. సో ఒకరి నుంచి ఇంకొకరికి చేతులు మారినటువంటి క్వశ్చన్ పేపర్. పోలీసుల అదుపులో 13 మంది. పేపర్ ఎవరెవరికి ఇచ్చారనే దానిపైన ఆరా. ఈ ఒక్క క్వశ్చన్ పేపర్ అయినా వేరే పేపర్లు బయటకు వచ్చాయా అనే అనుమానాలనే టైటిల్ తోటి ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సేమ్ ఇదే న్యూస్ ఈ రోజు మనకు ప్రధాన న్యూస్ పేపర్లో అన్ని న్యూస్ పేపర్లో అయితే ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో ఏ న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారనేది వన్ బై వన్ అయితే చూద్దాం. మొదట ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే, సో TSPSC నిర్వహించేటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్ లీక్ గుట్టు బయటపడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కమిషన్ ఆఫీస్లోని కాన్ఫిడెన్షియల్ సిస్టమ్ నుంచి డేటా చోరీ చేసింది ఇంటి దొంగలేనని తేలిపోయింది. సో TSPSC సెక్రటరీ PA ప్రవీణ్తో పాటు TSPSC ఉద్యోగి రాజశేఖర్ కీలక నిందితులని పోలీసుల విచారణలో వెల్లడైంది. సో క్వశ్చన్ పేపర్ను 14 లక్షలకు అమ్మేయగా అందులో వీరిద్దరి వాటా 10 లక్షలు ముట్ట చెప్పినట్టు తెలిసింది. సో క్వశ్చన్ పేపర్ను బహిరంగంగానే కొందరు అమ్ముతుండడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కనుక చూసినట్లయితే, క్వశ్చన్ పేపర్ ఎలా బయటికి తీశారనే దానిపై ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం 13 మందిని అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నారు. సో ఆదివారం జరగవలసినటువంటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పేపర్ లీక్ ఆరోపణతో పరీక్షను TSPSC అధికారులు అయితే వాయిదా వేశారు. దాంతోపాటుగా మనకు ఈ 15, 16వ తేదీలో జరిగేటువంటి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎగ్జామ్ను కూడా వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు తమ్ముడి కోసం క్వశ్చన్ పేపర్ ఇవ్వాలని అంటూ ఇక్కడ చూడవచ్చు. సో TSPSC సెక్రటరీ PA ప్రవీణ్కు ప్రభుత్వ ఉద్యోగి రేణుకతో పరిచయం ఉంది. సో ప్రవీణ్ను కలిసేందుకు ఆమె రెగ్యులర్గా TSPSC ఆఫీస్కు వస్తూ ఉండేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆఫీస్ విషయాలు ప్రవీణ్ అడిగి తెలుసుకునేది. సో ఈ క్రమంలోనే పేపర్ సీక్రసీపై లోటుపాట్లను గుర్తించింది. సో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పరీక్షకు సంబంధించి పేపర్ లీక్ చేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేసింది. సో గత నెల 28న ప్రవీణ్ కలిసింది. తన తమ్ముడు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఎగ్జామ్ రాస్తున్నాడని, ఎలాగైనా పేపర్ అందించాలని కోరింది. సో విషయం ముగ్గురి మధ్య ఉంటుందంటూ బయటికి చెప్పబోయని చెప్పేసి ప్రవీణ్ను నమ్మించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో అడ్మిన్ రాజశేఖర్తో పేపర్ లీకేజ్ గురించి ప్రవీణ్ చెప్పాడు. సో ఇలా ఇద్దరు కలిసి సెక్షన్ ఆఫీసర్ శంకరమ్మ సిస్టంలోని పేపర్ను దొంగలించాలని ప్లాన్ చేశారు. సో రోజు శంకరమ్మను గమనించారు. సో ఆఫీస్కి వచ్చి లాగిన్ అయ్యేటువంటి సమయం కావచ్చు, తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయాల్లో ఆమె యొక్క సిస్టమ్ పాస్వర్డ్ను గుర్తించినట్టు తెలిసింది. సో శంకరమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్లో ఎవరు లేనటువంటి సమయంలో కంప్యూటర్లోని క్వశ్చన్ పేపర్ను శేఖర్ అదేవిధంగా ప్రవీణ్ కలిసి పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత ప్రవీణ్ సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకున్నట్లు తెలిసింది. సో ఈ పేపర్ను రేణుకకు ప్రవీణ్ అందించాడు. అయితే TSPSC ఆఫీస్లో సిస్టమ్ ఓపెన్ చేయలేదని, బయటే లాగిన్ పాస్వర్డ్తో ఓపెన్ చేశారని కమిషన్ అధికారులు అయితే చెప్తున్నారు. సో కమిషన్ అధికారుల ఫిర్యాదుతో TSPSC సెక్రటరీ PA ప్రవీణ్తో పాటు TSPSC ఉద్యోగి రాజశేఖర్ను శనివారం బేగంపేట పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఈ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే, సో రీసేల్ పెట్టడంతో బయటికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక పేపర్ తీసుకొని ఒకరి నుంచి ఒకరికి సేల్ చేయడం వల్ల ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే మనకి ఈనా న్యూస్ పేపర్లో పరిచయం పెంచుకొని ప్రశ్నపత్రాలు తస్కరించి అనే టైటిల్ తోటి ఇక్కడ మనం చూడవచ్చు. TSPSC కార్యదర్శి PA నుంచి చేజిక్కించుకున్న ఉపాధ్యాయుని అని చెప్పేసి ఇక్కడ మనకు ఈనా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే చూడవచ్చు. ఇక సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే,
హనీ ట్రాప్తో లీక్ అని చెప్పేసి చూడవచ్చు. సో టీఎస్పీఎస్సీకి చెందినటువంటి ఇద్దరు ఉద్యోగులే పేపర్ లీకేజీ సూత్రధారులు. సో ప్రభుత్వ మహిళా టీచర్ కోరడంతో పేపర్ బయటికి తెచ్చిన ప్రవీణ్ అని చెప్పేసి ఇచ్చారు. సో సెక్షన్ ఆఫీసర్కు చెందినటువంటి కంప్యూటర్ నుంచి తిరస్కరణ. సో దళారీ ద్వారా ముగ్గురికి విక్రయించినటువంటి సదూర టీచర్ ఆమె భర్త. సో రూపాయలు 14 లక్షల వసూలు, అందులో 10 లక్షలు ప్రవీణ్కు. సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి బేగం బజార్ పోలీసులు. సో 12 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్. సో అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ కూడా లీక్ అయి ఉంటుందనే అనుమానాలు, సందేహాలు అని చెప్పేసి ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్ చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో కనుక చూసినట్లయితే హనీ ట్రాప్ అనేటువంటి దానితో మరొక అప్డేట్ కూడా సేమ్ అప్డేట్ ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే పేపర్ లీకులు ఇంకా ఎన్ని పరీక్షల్లో జరిగాయనే టైటిల్ తోటి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో చూడవచ్చు. అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యర్థులు గత పరీక్షల్లోనూ పేపర్ లీకులు జరిగాయన్న కోణంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణ. సో అధికారుల తీరుపై అభ్యర్థులు, విద్యార్థి సంఘాల మండిపాటు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పేపర్లకు సంబంధించి పేపర్ లీకేజ్ వ్యవహారం దుమారం లేపుతుంది. సో పేపర్ లీకేజ్ కారణంగా ఈ నెల 13న అదేవిధంగా 15, 16లో జరగవలసినటువంటి పరీక్షలు వాయిదా వేసినప్పటికీ సో గతంలో జరిగినటువంటి పరీక్షల విషయంలో పరిస్థితి ఏంటని సో పలువురు అభ్యర్థులు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సో ఇప్పటి వరకు జరిగినటువంటి పరీక్షలు ఎలాంటి పేపర్ లీకు జరగకుండా సాఫీగానే జరిగాయా అనే అనుమానాలు పలువురు అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ చూడవచ్చు. సో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష పేపర్లు అనేటువంటి లీక్ అయినట్లు చివరి నిమిషంలో తేలంతో వాటిని వాయిదా వేసినట్లు అధికారులు అయితే ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు గ్రూప్ 1 కావచ్చు, అదేవిధంగా సిడిపిఓ, అదేవిధంగా ఏఓ, ఏడబ్ల్యూ, డిఏఓ పరీక్షలు ఇటీవల జరిగాయి. సో జరిగినటువంటి ఈ పరీక్షలు ఎంత పారదర్శకంగా నిర్వహించారనే దానిపై తాజా ఘటనతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో త్వరలో మనకు గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 జైల్ లాంటి పోటీ పరీక్షలు కూడా జరగనున్నాయి. సో ఈ క్రమంలో పరీక్ష రాసే అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ ఎలాంటి భరోసా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష నిర్వహణలో ప్రశ్నపత్రాల భద్రత విషయంలో టీఎస్పీఎస్సీ అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడినటువంటి ఈ పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తారా అని విమర్శలు వెలువెత్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 100% కరెక్ట్. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారు. అన్ని వదిలేసి సో పగలనక రేయనక చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఇట్లా పేపర్ లీక్ కావడం వల్ల చాలా మంది నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో టీఎస్పీఎస్సీ దీనిపైన కఠిన చర్యలు అయితే తీసుకోవాలి. సో రాబోయేటువంటి ఎగ్జామ్స్ కూడా చాలా పారదర్శకంగా నిర్వహించాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ సో పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలం అని చెప్పేసి కూడా చూడవచ్చు. సో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ ఐటీ మినిస్టర్ ఇలాకాలో వెక్కిరిస్తున్నటువంటి ఖాళీలు అనే టైటిల్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. సిరిసిల్ల మున్సిపాలిటీలో సిబ్బంది కొరత, 76 పోస్టులకు 29 మంది ఉద్యోగులు. సో కొరబడుతున్నటువంటి పాలన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు సిరిసిల్ల మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేధిస్తుంది. సో మున్సిపల్ శాఖలో మొత్తం అక్కడ 76 మంది ఉద్యోగులు ఉండవలసి ఉండగా 29 మంది వర్క్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రధాన విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లయితే ఇక్కడ రావడం జరిగింది. మొత్తం 74 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా సో ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు కేంద్రంలో 5369 కొల్లు అనే టైటిల్ తోటి ఈనాడు న్యూస్ పేపర్లో మనకు ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం గత వీడియోస్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే చూసాం. సో ఈ రోజు దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు దీనికి అప్లై చేద్దాం అనుకున్న అభ్యర్థులు దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, సో పరీక్ష ఏ విధంగా ఉంటుంది, సో దీనికి సంబంధించిన పుస్తకాలు ఏ పుస్తకాలు చదవాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కనుక విషయం ఇక్కడ మనకు ఆదివాసీ గిరిజన పోరాటాలు జల్ జంగల్ జమీన్ అనేటువంటి టైటిల్ తోటి మనకి ఇక్కడ గ్రూప్ 1కి సంబంధించినటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. మీరు టెలిగ్రామ్లో జాయిన్ కండి, వీటిని అందులో నేను షేర్ చేస్తాను. వీక్లీ వన్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. సో నిన్న ఈవినింగ్ కూడా లాస్ట్ వీక్ సంబంధించినటువంటి క్లిప్స్ అయితే షేర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనకు దిశ టార్గెట్లో భాగంగా మనకి ఇలా సోషాలజీకి సంబంధించి గ్రూప్ 2 కోణంలో సోషాలజీకి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. సో దీన్ని కూడా మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను, లేదంటే మీరు పేపర్ను డౌన్లోడ్ చేసుకొని కూడా చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకే న్యూస్ పేపర్లో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే మనకు RRR సినిమాకి అయితే ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రపంచ వేదికపై తెలుగు సినీ కీర్తి పతాకం రెపరెపలాడింది. సో ఖండాంతరాలు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టిందంటూ ఇక్కడ చూడవచ్చు. సో హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు పొందినటువంటి RRRకు ఆస్కార్ అవార్డు దక్కింది. యుఎస్లోని
లాస్ ఏంజల్స్ డాల్బీ థియేటర్లో జరిగినటువంటి వేడుకల్లో ఈ మూవీలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ అవార్డు అయితే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనం గత 1 మంత్ నుంచి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూస్తున్నాం. సో నాటు నాటు సాంగ్కు మనకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇది తొలి ఫిలిం మన తెలుగు నుంచి సో ఆస్కార్ రావడం అనేది ఇదే ఫస్ట్. అండ్ నెక్స్ట్ మరొక ఇండియన్ ఫిలిం కూడా ఇక్కడ ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినైతే భారత సినిమాకు ఆస్కార్ అని చెప్పి చూడవచ్చు. ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. సో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్స్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి సినిమాకు ఆస్కార్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు అయితే 2 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. సో మనకు ఆస్కార్ అవార్డుకి సంబంధించి ఈ రోజు అయితే ఆ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటివరకు మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో దాంట్లో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయం అయితే మనకి ఇక్కడ హుబ్బల్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూడవచ్చు. ప్రధాని మోడీ జాతికి అంకితం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కర్ణాటకలో ఉన్నటువంటి హుబ్బల్లిలోని శ్రీ సిద్ధారుధ ప్రపంచంలోనే అతిపెద్ద 1.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రైల్వే ప్లాట్ఫామ్ను నిన్న మోడీ గారు అయితే ఆదివారం ప్రారంభించడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ను జాతికి అంకితం చేస్తున్నట్లు కూడా ఇక్కడ మనకు ప్రకటించారు. సో ఇటీవల ఇది మనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని కూడా సాధించడం జరిగింది అనమాట. దాదాపు 20 కోట్ల వ్యయంతో దీన్ని అయితే నిర్మిస్తున్నారు. సో దీన్ని మనకు నిన్న మోడీ గారు అయితే ప్రారంభించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్ గుర్తుంచుకోండి. సో ఎక్కడ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కర్ణాటక స్టేట్లో ఉన్నటువంటి హుబ్బల్లిలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క లెంత్ ఎంత అంటే మనకు 1507 మీటర్లు. సో 1.5 కిలోమీటర్ల లెంత్ తోటి ఈ రైల్వే ప్లాట్ఫామ్ అయితే నిర్మిస్తున్నారనమాట. సో దీనిని మనకు మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్టు మనకు విరబూసినటువంటి తులిప్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఈ నెల 19న జమ్మూ కాశ్మీర్లోని తులిప్ గార్డెన్ ఓపెన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఆసియాలోనే అతిపెద్దదైనటువంటి జమ్మూ కాశ్మీర్లోని తులిప్ గార్డెన్ విరబూసి పూలతో ఆకట్టుకుంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రంగురంగుల పూలతోటి పర్యాటకులకు స్వాగతం పలుకుతుంది. ఈ నెల 19 నుంచి పర్యాటకులకు దీనికైతే అనుమతిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీ కనుక చూసినట్లయితే దీన్ని మనకు 2008లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ తులిప్ గార్డెన్ 2008లో శ్రీనగర్లో ఏర్పాటు చేశారు. దీనికి ఇందిరాగాంధీ పేరు పెట్టారంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి వాటిని మనకు డైరెక్ట్గా అడుగుతారు. సో ఇది మనకు ఇయర్లీ వన్స్ అయితే దీన్ని ఓపెన్ చేస్తారనమాట. సో ఇది ఏ ఇయర్లో తీసుకొచ్చారనేది ఇంపార్టెంట్. 2008 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యూపీలో పునాది తవ్వుతుంటే బయటపడ్డ పురాతన నాణ్యాలంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో ఉత్తరప్రదేశ్లో ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వుతుంటే పురాతన నాణ్యాలు అదేవిధంగా వెండి ఆభరణాలు బయటపడ్డాయని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో మనకు కొత్తాలి జలోన్లోని వ్యాసపుర గ్రామంలో శనివారం ఒక వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతుండగా సో ఇవైతే బయటపడ్డాయి. సో ఈ క్రమంలో 1862 సంవత్సరానికి చెందినటువంటి 279 నాణ్యాలు కావచ్చు, వెండి ఆభరణాలతో నిండినటువంటి ఒక పాత్ర బయటపడిందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో డైరెక్ట్గా ఏ రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతారు. సో ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం ఇక్కడ మనకు చట్టపరమైనటువంటి గుర్తింపు ఇవ్వలేమంటే ఇక్కడ చూడవచ్చు. స్వలింగ సంపర్కుల వివాహాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు. సో భారతీయ వ్యవస్థతో పోల్చలేమని స్పష్టం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఈరోజు చాలా న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టపరమైనటువంటి గుర్తింపు ఇవ్వడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. సో భారతీయ వ్యవస్థతో స్వలింగ వివాహాలు పోల్చలేమని తెలపడం జరిగింది. సో సుప్రీంకోర్టులో మనకి ఈ స్వలింగ వివాహాలకు గుర్తించడం కోసం దాఖలైనటువంటి కేసుల్లో సో కేంద్రం ఒక అఫిడవిట్ అయితే దాఖలు చేసింది. సో దానిలో భాగంగా సో ఇటువంటి విషయాలు అయితే మనకు కేంద్రం అయితే చెప్పడం జరిగింది. అంటే వీటికి సంబంధించి ఒక చట్టపరమైనటువంటి గుర్తింపు ఇవ్వలేమని చెప్పేసి సో కేంద్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేయడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే మనకి ఇక్కడ ముంబైలో జూన్ 15 నుంచి ప్రజాప్రతినిధుల సదస్సు అంటే ఇక్కడ చూడవచ్చు హాజరు కానున్నటువంటి 2500 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు మహారాష్ట్ర రాజధాని ముంబైలో జూన్ 15 నుంచి సో 4 రోజుల పాటు జాతీయ ప్రతినిధుల సదస్సు అయితే జరగబోతుంది. సో దానికి దాదాపుగా 2500 మంది శాసనసభ్యులు, మనకి శాసన మండలి సభ్యులు కావచ్చు, శాసనసభ్యులు అయితే హాజరు కానట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో డైరెక్ట్గా అడుగుతారు. సో ఇటీవల మనకు ప్రజాప్రతినిధుల సదస్సు ఎక్కడ జరిగిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబై అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఫిర్యాదుల పరిష్కారంలో తెలంగాణ టాప్ అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ప్రజా సమస్య ఏదైనా 15 రోజుల్లో మోక్షం, త్రిపురలో అధ్వానం, పరిష్కారానికి 180 రోజులు. తాజా నివేదికలో మనకు CPGRAMS వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులు ఇవ్వడంలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. సో ఎలాంటి ప్రజా సమస్య అయినా కూడా కేవలం 15 రోజుల్లో పరిష్కరిస్తూ టాప్ 3 రాష్ట్రాల్లో చోటు దక్కించుకుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో జమ్మూ కాశ్మీర్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. జస్ట్ 8 రోజుల్లోనే ఎటువంటి సమస్యనైనా కూడా ఇక్కడ పరిష్కరిస్తూ సో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్లో ఉండగా సో నెక్స్ట్ మనకు మణిపూర్ అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ థర్డ్ కనుక
చూసినట్లయితే మనకు తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగిందనమాట. తెలంగాణ 15 డేస్, అదేవిధంగా మణిపూర్ 13 డేస్, సో ఇక్కడ జమ్మూ కాశ్మీర్ 8 డేస్. సో ఇక్కడ పరిష్కరించినటువంటి సమస్యలు కూడా చూడవచ్చు 851, ఇక్కడ మణిపూర్ 2, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ 10 అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 1000కి పైగా వినతులు పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, అత్యధిక వినతులు పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్రాలు మనకు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్ అయితే ఉన్నట్లు ఇక్కడ ఒక నివేదిక మనకు రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినది మనకు ఆస్కార్కి సంబంధించి ఇంకా అవార్డ్స్ అయితే వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్లో అవతార్కి అయితే 2 అవార్డ్స్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల కలెక్షన్లు కొలగొట్టినటువంటి అవతార్ సినిమాకు సో దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే 2 ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చినట్టు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో నెక్స్ట్ మరొక వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.